మా అబ్బాయికి చూడండి 90% మార్కులు వచ్చినాయి. సంతోషమే, చక్కటి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడున్నది సమస్య, ఏ కోర్సు చదవాలి 10th క్లాస్ తర్వాత? ఇక్కడ తప్పటడుగు వేయకూడదు. ఇక్కడ తప్పటడుగేస్తే జీవితమే నాశనం అయిపోతుంది. తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆవేశంగా అదంటే నాకు ఇష్టము అని నిర్ణయం తీసుకోకూడదు. ఏ కోర్సు చదివితే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో డిమాండ్ ఉన్నది అనేది తెలుసుకుని, మీరు చదవబోయే కోర్సుల్లో ఎంతమంది, ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో అన్న విషయం తెలుసుకోవాలి. నన్ను అడిగితే చెప్తాను, ఏ కోర్సు చదివిన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు లేక, ప్రైవేట్ ఉద్యోగాలు లేక, గవర్నమెంట్ ఉద్యోగాలు లేక సర్టిఫికెట్లు చేతిలో పెట్టుకుని కనీసము నెలసరి ఖర్చులు కూడా అమ్మా నాన్న దగ్గర పాకెట్ మనీ ఎందుకు? ఉన్నత విద్య, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. కనుక ఆవేశపడకుండా, తొందరపడి మీరు ఇంటర్మీడియట్లో చేరటానికి జంప్ చేయొద్దు. విద్యా సంస్థ వరకు ఎంపిక చేసుకోండి. ఏ కోర్సులో చేరాలనేది మీ గమ్యం అనేది చాలా కీలకం. ఎందుకంటే 10th క్లాస్ అనేది మీరు రాసే మొట్టమొదటి పబ్లిక్ పరీక్ష. అంతకుముందు స్కూల్ వాళ్ళు నిర్వహించే పరీక్షలు మీరు హాజరయ్యారు. అందువల్ల నాకున్న అనుభవాన్ని బట్టి ప్రపంచ దేశాలలో ఈనాటి విద్యా వ్యవస్థలో నా లక్ష్యం వల్ల మీరందరూ నా మనవాళ్ళు మనవరాళ్ళు లాంటి వాళ్ళు. మీరు ఎంతో ఉన్నత స్థాయికి వచ్చి 10 మందికి సహాయపడే పరిస్థితికి వెళ్ళాలని, మీ తల్లిదండ్రులను కష్టాల కడల నుంచి వాళ్ళు ఎంతో తినక అప్పులు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అక్కడ ఏమీ లేకపోయినా ఏదో తిప్పలు పడి కష్టపడి రెక్కల కష్టం చేసి పిల్లల్ని చదివిస్తున్నారు. మనము ఇలా కాయ కష్టం చేసుకుంటున్నాం. నా కుమారుడు కుమార్తె ప్రయోజకులు కావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఆఫీసర్లుగాను ఉన్నత స్థానాల్లో చూడాలనుకుంటున్నారు. మీరు కూడా ప్రయోజకులై మీ తల్లిదండ్రులను రైళ్లలో బస్సుల్లో కాకుండా విమానాల్లో తిప్పే స్థితికి మీరు ఎదగాలని, మీరు ఉన్నత తీసుకెళ్తే మీకు రేపు పెళ్లి చేసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామి కూడా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఆచితూచి ఉద్యోగం ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటారు, కానీ ఉద్యోగం లేకపోతే పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. అందువల్ల నాకు తెలిసిన కొంత పరిజ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. ఇవి జాగ్రత్తగా మీరు ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాదులో అక్కడ దొరైరాజు అనే ఒక విశిష్టమైన వ్యక్తి, ఆయన సమాజ సేవకు అంకితమయ్యాడు. ఆయన ఆలివ్ మిఠాయి అనే దుకాణాలు 20 పెట్టాడు. ఇవాళ పులారెడ్డి నేతి మిఠాయి తర్వాత మనకు వినిపించే పేరు ఆలివ్ మిఠాయి. ఎక్కడ చూసినా ఆలివ్ మిఠాయి, ఎవరు చూసినా ఆలివ్ మిఠాయి. నేతి మిఠాయిలలో దానికి కొట్టింది లేదు. ఆయనకేదో మనసు పోయింది. విద్యారంగం మీద నాకైనా సేవ చేయాలనుకున్నాడు. దానికి కూడా ఇంకొక కారణం ఉంది. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే ఆ దొరైరాజు ఆయన కుమార్తెను కోల్పోయాడు. ఆ దుఃఖాన్ని పిల్లలకు ఉపయోగించాలి, సేవ చేయాలనే భావంతో ఆయన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ అని ప్రతి ఆదివారము సాయంత్రం 5 గంటలకి జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నాడు. అంతా అయిందే ఖర్చు, దీనికి ఏమి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ప్రతి ఆదివారము 5 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు 4:30కే మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ జూమ్ మీటింగ్లో ఎంతమంది, ఎన్ని వేల మంది అయినా జాయిన్ అవ్వచ్చు. ఈ జూమ్ మీటింగ్కి ఒక నిష్ణాతుడైన DVR
ఆ డివిఆర్ పేరు తెలవని వాళ్ళు లేరు. ఆయన కెమిస్ట్రీలో తెలుగు రాష్ట్రాలలో ఆయన కొట్టిన టీచరే లేరు. ఆయన కెమిస్ట్రీ బోధిస్తూ ఉండగానే శ్రీ చైతన్య విద్యా సంస్థల వారు వారిని ఆహ్వానించారు. మీరు కెమిస్ట్రీ చెప్పడం కాదు మాస్టారు, మొత్తం భారతదేశం నుండి ఈ శ్రీ చైతన్య సంస్థలన్నీ మీరే నిర్వహించమని వారికి ఆ బాధ్యతలు అప్పచేసి చెప్పారు. ఓ 10 ఏళ్ళు చేసిన తర్వాత అప్పుడు నారాయణ గారు, నారాయణ విద్యా సంస్థలు ఈయన తీసుకెళ్ళి డివిఆర్ గారిని వైస్ చైర్మన్ చేశారు. మొత్తం భారతదేశంలో ఉండే 21 రాష్ట్రాల్లో ఉండే నారాయణ విద్యా సంస్థలు ఆయన నిర్వహించారు. ఈయనకి స్కూళ్ళు నిర్వహణ, ఇంటర్మీడియట్లో మెలకువలు, ఎంసెట్, జేఈ, నీటు కొట్టిన పిండి. ఇంకోటి ఏంటంటే నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు వాళ్ళ సిఓ క్యాంపస్లని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అక్కడ ఫీజులు 2-3 రెట్లు ఉంటాయి సాధారణ ఫీజుల కంటే. ఈ డివిఆర్ గారు ఈ జూమ్ మీటింగ్ నిర్వహణకు ఆయనే కర్త కర్మ, అంతా క్రియాశీలకం. ఆయనే కథా స్క్రీన్ పే దర్శకత్వం డివిఆరే. వెనకాలుండి నడిపించేది దొరైరాజు. దొరైరాజు ఇంటి పేరు ఎవరికి తెలవదు. ఆయన అందరూ కూడా ఆయన బాల్య స్నేహితులు, ఆయన మచిలీపట్నం వాసి. బాల్య స్నేహితులు కూడా ఇప్పుడు ఆయన ఇంటి పేరు ఆలివ్ దొరైరాజు అయిపోయాడు. ఎవరు కూడా ఆయన్ని ఇంటి పేరు పెట్టి పిలవరు. ఆయన కూడా ఇష్టమే ఆలివ్ దొరైరాజు. ఆలివ్ మిషన్ 10th క్లాస్. మీరు దాంట్లో జాయిన్ అవ్వాలంటే జూమ్ మీటింగ్లో నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబరు జూమ్ మీటింగ్ యూజర్ ఐడి. మీరు ముందు ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి జూమ్ మీటింగ్ డౌన్లోడ్ చేసుకోండి యాప్. ఇప్పటికే జూమ్ మీరు డౌన్లోడ్ చేసి ఉంటే జాయిన్ మీటింగ్ కొట్టి అక్కడ లేదా జూమ్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఎంటర్ అయ్యి ఒక నంబరు జూమ్ యూజర్ ఐడి చెప్తాను. పాస్వర్డ్ లేదు, యూజర్ ఐడి పెడితే చాలు. 9316243782. ఇది జూమ్ యొక్క యూజర్ ఐడి. 931642443782. ఇది యూజర్ ఐడి ఎంటర్ చేసి జాయిన్ మీటింగ్ కొడితే జాయిన్ అయిపోతారు. పాస్వర్డ్ అవసరంలా, ఏమీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ విద్యారంగంలో నిష్ణాతులైన వివిధ హోదాలలో ఉండేవారిని, భారతదేశం నుండే నిష్ణాతులను తెలుగు భాషలో, కొన్నిసార్లు తెలుగు రాని వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరందరికీ ఇంగ్లీష్ తెలుసు కదా, మీరందరూ ఇంగ్లీష్ మీడియమే కదా. ఈ రకంగా డివిఆర్ ఆయన ఒక గ్రేట్ విద్యావేత్త. ఆయన జీవితం అంతా విద్యార్థుల కోసమే అంకితం. ఈనాటికి కూడా జూమ్లో ఆయన కెమిస్ట్రీ పాఠాలు చెప్తారు స్కూల్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి, అట్లాగే జేఈ పిల్లలకి, నీటి పిల్లలకి, అందరికీ ఆయన పాఠాలు చెప్తున్నారు ఉచితంగా. డివిఆర్ గారు రూపాయి ఆశించకుండా ప్రతిరోజు ఆయన యొక్క సమయాన్ని కేటాయించి పిల్లలకు బోధన కెమిస్ట్రీలో చేస్తున్నారు. ఈ 10th క్లాస్ పాస్ అయిన వారికి ఆ వారి సారథ్యంలో 1 గంట పాటు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలు అవసరమైతే దాన్ని పొడిగిస్తారు. దీనికి ఎవరికి ఏం ఖర్చు ఉండదు. తర్వాత మీకేమైనా అనుమానాలు ఉంటే అక్కడే దాంట్లోనే జూమ్లోనే హ్యాండ్ రైజ్ అని ఉంటుంది. ఆ హ్యాండ్ రైజ్ కొడితే ఆ సింబల్ వస్తుంది. ఎవరైతే హ్యాండ్ రైజ్ కొట్టారో అదే క్రమంలో మీ యొక్క ప్రశ్నలను సమాధానాలు చెప్తారు. అక్కడ ఉండేవారు డివిఆర్ గారు చెప్తారు. ఈ జూమ్ మీటింగ్లో ప్రతి ఆదివారం నేను కూడా ఉంటాను. అక్కడ జరుగుతున్నవి చూస్తూ నేను కూడా నాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరికీ అందించడానికి జూమ్ మీటింగ్లో నేను ఉంటాను. ఆయన ఆలివ్ దొరైరాజు, డివిఆర్, నేను ప్రతి ఆదివారము విద్యార్థులకు మీకు అందుబాటులో ఉంటాం. మాతో పాటు నిష్ణాతులైన విద్యావేత్తలు మీకు విలువైన సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఇది ఎప్పటి నుంచి ప్రారంభం? 4 మే ఆదివారం 5 గంటలకి మొట్టమొదటి జూమ్ మీటింగు.
ఇంతవరకు భారతదేశంలో నాకు తెలిసి జూమ్ మీటింగ్ ద్వారా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు గైడెన్స్, మార్గదర్శకం, సూచనలు, ఏ దారిన వెళ్ళాలి, ఏ రోడ్డున వెళ్తే మనం విజయ అవకాశాలు ఉంటాయి, మన జీవితం బాగుపడుతుందనే అంశాలు ఇంతవరకు భారతదేశంలో ఎవ్వరూ చేసిన దాఖలాలు లేవు. కనుక మనం ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని. ఇప్పుడు కొంచెం క్లుప్తంగా ఈ 10th పాస్ అయ్యి ఆవేశపడకుండా మీరు కాలేజీని ఎంపిక చేసుకోండి. కోర్సుని ఎంపిక చేసేటప్పుడు జాగ్రత్తగా తప్పడానికి వేయద్దు. మీకేదో నాకు అది ఇష్టం ఇది ఇష్టం అంటారు. ఈ సిబిఎస్ఈ చదివే వాళ్ళకి ఉన్న మంచి ఏంటంటే వాడి 11, 12 చదువుకుంటాడు. సిబిఎస్ఈలో 12 చదువుకుంటే కొంత మానసికంగా వాడికి మెంటల్ మెచ్యూరిటీ ఉంటుంది, కనుక నిర్ణయం సరిగ్గా చేసుకుంటాడు. 12వ తరగతికి వచ్చినాక ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, మెడిసిన్కి వెళ్ళొచ్చు, భారతదేశంలో గడ్డ మీద ఉన్న అన్ని కోర్సులు చదువుకోవచ్చు. ఈ ఇంటర్మీడియట్ ప్రవేశం పెట్టారు. 10వ తరగతిలో 15 ఏళ్ళ చిన్నారులు సరైన నిర్ణయం తీసుకోకుండా మమ్మీ డాడీ నాకు ఇంజనీరింగ్ బైపీసీ ఎంపీసీ అని చెప్పి ఒక లైక్ చేసుకుంటారు. లైక్ కాదు కావాల్సింది, మనకి భవిష్యత్తు ఏది బాగుంటుందో అది నిర్ణయం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు రుచించకపోవచ్చు, వాస్తవాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను డాక్టర్ని, పెద్ద డాక్టర్ని, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని. కానీ ఈరోజున్న పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటి, ఈయన డాక్టర్ అయ్యిండి ఎలా చెప్తున్నాడు అని మనకి అనొచ్చు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏదో గతం చూసి లేదా నన్ను చూసి ఇంకొక ఆయన చూసి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితమే నాశనం అయిపోతుంది. ఇవాళ చాలామంది బైపీసీ అంటున్నారు. బైపీసీకి ఏమీ భవిష్యత్తు లేదు. బైపీసీ కానీ, నీట్ ద్వారా కానీ, ఆ ఎంసెట్ ద్వారా కానీ ఆ కోర్సులు చేరితే మన జీవితము అంత సవ్యంగా సక్రమంగా ఉండదు. సంవత్సరాల తరబడి చదువుతూనే ఉండాలి. తదుపరి ఉద్యోగ అవకాశాలు తక్కువ. అనక కాకుండా ఈరోజు విద్యార్థులను నేను ఎంపీసీలో చేరమని చెప్తాను. ఎంపీసీలో చేరి ఏం చేయాలి అంటే, ఏదో కాలం చేయలేని ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి నడుపుతున్న కోర్సులు చేరటం కాదు. కొత్త కోర్సులు వచ్చినాయి. ఆ కొత్త కోర్సుల్లో చేరండి. ఏం చేయాలి, ఏం కోర్సులు అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్. కొన్ని కాలేజీల్లో ఏఐ, ఎంఎల్ 2 కలిపి నిర్వహిస్తున్నారు. సరిగ్గా అవకాశం లేకపోతే చదవండి, కాకపోతే ఏఐ విడిగా చదవాలి, ఎంఎల్ విడిగా చదవాలి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మేము కంప్యూటర్ సైన్స్ అంటే పునాదే, మళ్ళీ ఏఐ ఎంఎల్ లేదే భవిష్యత్తు లేదు. కనుక మొదటి ప్రాధాన్యత ఏఐకి ఇవ్వండి, 2 మెషిన్ లెర్నింగ్కి ఇవ్వండి, 3 డేటా సైన్స్కి ఇవ్వండి, 4 డీప్ టెక్. చంద్రబాబు నాయుడు గారు డీప్ టెక్ అంటున్నాడు, అది ఉంది. తర్వాత గూగుల్. ఇలా నూతనమైన కోర్సులు మార్కెట్లో ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలకు తగ్గట్టుగా మనం చదవాలి. కానీ కాలం చేయలేని కోర్సులు, ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి ఉన్న కోర్సులన్నీ చదివితే ఉపయోగం లేదు. మరి ఏ కాలేజీలో చదవాలంటే ఊరు పేరు లేని కాలేజీలో చదవద్దు. అప్పో సొప్పో చేసి గొర్రెలుంటే గొర్రెలు, బర్రెలుంటే బర్రె, ఇల్లుంటే ఇల్లు, పొలం ఉంటే పొలం, స్థలం ఉంటే స్థలం అని అన్నీ అమ్మేసి బ్రహ్మాండమైన యూనివర్సిటీలో, పేరుగానే యూనివర్సిటీలో చేరండి. ఎందుకంటే ఆదా చేద్దామంటే పిల్లల కంటే మనకి ఎక్కువ. ఎందుకు ఆ సెంటో కుంట ఉంటే అమ్మి పారేయటమే, స్థలాలంటే అమ్మేయాలి, ఇల్లున్న అమ్మేస్తే మీ పిల్లలు మళ్ళీ కొంటారు దాన్ని. ఇప్పుడు మనం ఏ కాలేజీలో చేరాలి, అక్కడ ఈ ఏఐఎంఎల్, డేటా సైన్సు ఇలాంటి కోర్సులలో ప్రముఖ విద్యా సంస్థల్లో చేరాలి. ప్రముఖ విద్యా సంస్థలు అంటే డీమ్డ్ యూనివర్సిటీలో చేరాలి. మీకు జేఈలో వస్తే ఐఐటీలో చేరండి, తప్పులేదు. ఐఐటీలో రాకపోతే ప్రముఖ డీమ్డ్ యూనివర్సిటీలో చేరండి. ఉదాహరణకు అమరావతిలో ఉన్నాయి.
అమరావతిలో మీరు ఏ యూనివర్సిటీలు ఏ కాలేజీలు పికప్ చేసుకోవాలి? మొదటిది అక్కడ ఎస్ఆర్ఎం ఉంది, రెండవది విట్ ఉంది, మూడవది అమృత ఉంది, నాలుగవది బిట్స్ ఉంది, ఐదవది ఎక్స్ఎల్ఆర్. ఇలాంటి ప్రముఖ సంస్థల్లో మీరు చేరితే 3.5 సంవత్సరాలు అవ్వగానే క్యాంపస్లో 100కి 100 రూపాయలు వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం 70,000 ఇస్తున్నారు. ఇంకా మీరు పరీక్ష పాస్ అవ్వాలా, డిగ్రీ రాలా, 3.5 ఏళ్ళు అయ్యేసరికి ఒక ఆఫర్ లెటర్ పెట్టి మీకు 70,000 జీతం మా కంపెనీలో చేరమంటున్నారు. మీరు డిగ్రీ పాస్ అయ్యే నాటికి మీరు చేరేసరికి 1,00,000 రూపాయలతో మీకు ఉద్యోగం గ్యారెంటీ. కానీ అలాంటి 3.5 ఏళ్లతో మీరు ఉద్యోగం వచ్చేస్తే మీతో పాటు బైపీసీ చదివినాడు ఇంకా 2వ సంవత్సరం 3వ సంవత్సరం చదువుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే బైపీసీ చదివి నీట్లో ర్యాంకు రాలేదని ఒకటోసారి 2వసారి 3వసారి అని లాంగ్ టర్మ్లు చేస్తుంటారు. ఇది పూర్తి అవివేకము. ఒకసారి నీట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్ కాకపోతే ఆయుర్వేదంలో చేరండి, బంగారు భవిష్యత్తు. ఎంబీబీఎస్ తర్వాత ఆయుర్వేదం తర్వాత న్యాచురోపతి లేదా బీఎస్సీ హెల్త్ సైన్సెస్ అని వచ్చినాయి, అవి చాలా బాగున్నాయి. ఇలా నిర్ణయం తీసుకోవాలి. కానీ 2వసారి 3వసారి 4వసారి చదివితే ఏమీ ప్రయోజనం ఉండదు, లాంగ్ టర్మ్కి వెళ్ళటం వృధా. కనుక ఎంపీసీ చదవండి. తర్వాత మీకు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళాలని కోరుకుంటే మీరేం చేయాలి? ఎంపీసీ వద్దు, బైపీసీ వద్దు, సిఈసి కానీ హెచ్ఈసి కానీ తీసుకోండి. ఆ సబ్జెక్టులే ఉపయోగపడతాయి. ఇవి నారాయణ, శ్రీ చైతన్య 2 కూడా ఐఏఎస్ అకాడమీలు నిర్వహిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మీకు ఐఏఎస్కి వెళ్ళాలన్నా గ్రూప్ 1 గ్రూప్ 2కి పరిపాలనకి వెళ్ళాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆఫీసర్గా ఉండాలంటే ఇంటర్మీడియట్లోనే సిఈసి హెచ్ఈసి అవి కూడా ఎక్కడ చదవాలి? ప్రముఖ సంస్థల్లో చదవండి. ఇక ఇంజనీరింగు ఇవే కాదు, చాలా ఉన్నాయి. అసలు ఇంకో మాట చెప్తున్నా, 10th పాస్ అయిన తర్వాత మీకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం, అవన్నీ చదువులు అనవసరం. శుభ్రంగా పాలిటెక్నిక్లో చేరేయండి. పాలిటెక్నిక్ చదివిన వారికి 100కి 100 రూపాయలు ఉద్యోగము గ్యారంటీ. పాలిటెక్నిక్లో ఉద్యోగం చేసుకుంటూ మీరు ఇంజనీరింగ్ చదవచ్చు కదా, అది కూడా బిట్స్ వాళ్ళు అనేక మంది పార్ట్ టైం. కనుక పాలిటెక్నిక్ చదవండి, ఉద్యోగం సంపాదించండి, ఉద్యోగం చేస్తూ మీరు ఇంజనీర్ అయిపోండి, బీటెక్ సాధించవచ్చు, అది బాగుంటుంది. లేదు ఇవాళ ఐటీఐని చిన్న చూపు చూడొద్దు. 10th తర్వాత 2 సంవత్సరాలు ఐటీఐ చదివితే ఏ ట్రేడు చేసినా 100కి 100 రూపాయలు గ్యారంటీ. భారతదేశంలోనూ గల్ఫ్ దేశాలలో ఇవాళ కావాల్సింది ఐటీఐ చదివిన వాళ్ళు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు. ఇంజనీర్లకు ఉద్యోగాలు లేవు. ఎంటెక్ చదివినా ఏదో ఊరు పేరు లేని మన ఇంటి పక్క ఉన్న కాలేజీలో చదివితే, బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా ఉద్యోగాలు లేవు. పాలిటెక్నిక్ ఐటీఐ కోర్సులు చిన్న కోర్సులు అనిపించవచ్చు, మీరు ఎదగచ్చు, దాంట్లో అవసరం ఉంది, డిమాండ్ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా దొరుకుతాయి ఐటీఐ చదివితే, పాలిటెక్నిక్. కనుక వాటిని చిన్న చూపు చూడొద్దు. ఇవే కాకుండా హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్, హాస్పిటాలిటీ, బీబీఏ, తర్వాత ఇవాళ అందరిలో ఎయిర్ కండిషనింగే, టీవీలు, తర్వాత ఇంట్లో సెల్ ఫోన్లు, ఫ్రిడ్జులు. ఇవాళ ఏసీ లేని వాళ్ళు లేరు. కడుపేదలు నిరుపేదల ఇళ్లలో కూడా ఏసీలు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. కనుక ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజరేషన్ టెక్నాలజీ కూడా మంచి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏరోస్పేస్. తర్వాత లాయర్ చదవచ్చు జాతీయ లా యూనివర్సిటీల్లో. ఆడిటర్లు ఏం తక్కువ కాదు. గతంలో భారతదేశంలో 1 కోటి మంది ఆడిటర్ల సేవలు ఉపయోగించుకునేవారు. ఇప్పుడు మోదీ గారు వచ్చాక 6 కోట్లు అయ్యారు. రాబోయే కాలంలో 16 కోట్ల మంది ప్రతి వారు ఆడిటర్ అవసరం. అట్లాగే మనం ఇల్లు కట్టుకుంటే ఇంతకుముందు ఏదో సిద్ధాంతాన్ని పిలుచుకొచ్చి గీతలు గీసేసి కట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆర్కిటెక్ట్ని సంప్రదిస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ బిల్డింగ్ ప్లాన్ ఇవ్వాలంటే ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లాన్లే మేము ఆమోదిస్తామంటున్నారు. కనుక బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది బీఆర్ కోర్సు. అట్లాగే విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అని ఉంది. ఆ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ చేస్తే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కనుక బైపీసీ, డాక్టర్ అవుతా, అగ్రికల్చరు, వెటర్నరీ,
ఫిజియోథెరపీ, ఫార్మసీ వీటిలలో భవిష్యత్తు లేదు. కనుక ఎంపీసీ స్ట్రీమ్లోకి వెళ్ళండి. తర్వాత బైపీసీ, ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ ఇవి చదివేసిన తర్వాత అప్పుడు ఐఏఎస్ ఎందుకు? ముందు నుంచి సిఈసీ, హెచ్ఈసీ చదువుకుంటే మీరు కలెక్టర్లు అయిపోతారు, ఎస్పీలు అయిపోతారు, హాయిగా మీరు కోరుకున్న లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీసులు వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఐఏఎస్లు చేయాలి, ఐపీఎస్లు చేయాలనే సంకల్పం ఉంటుంది. కనుక మీ పిల్లల్ని సిఈసీ, హెచ్ఈసీలో పెడితే చక్కగా రాణిస్తారు. కనుక కేవలం బైపీసీ, ఎంపీసీయే కాదు, ముఖ్యంగా ఈ రోజున ఎంపీసీ మిగతా కోర్సుల పట్ల అవగాహన కలిగి ప్రపంచవ్యాప్తంగా దేంట్లో డిమాండ్ ఉందో అక్కడికి వెళ్ళండి. హోటల్ మేనేజ్మెంటు, హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. జాబు గ్యారంటీ, నెలకి 2-3 లక్షల జీతం కూడా వస్తుంది. కనుక క్లుప్తంగా ఇవి చెప్తున్నాను. మీరు ఆదివారము సాయంత్రం 5 గంటలకి మనం ప్రతి ఆదివారం కలుసుకుందాం. జూమ్లో ఎంతమంది జాయిన్ అవ్వచ్చు అని మీకు అనుమానం ఉండొచ్చు. ఎన్ని వేల మంది అయినా జాయిన్ అవ్వచ్చు. దీంట్లో ఒక పరిమితి లేదు. 25,000, 30,000 మందికి కూడా ఆదివారం నాడు మనం వినొచ్చు. మీరు వినండి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నా సెల్ నెంబర్ ఇచ్చాను కదా మీకు, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. 2 నెంబర్లు కూడా వాట్సాప్ మెసేజ్. కనుక మీరు చక్కటి ప్రతిభ సాధించారు. 595, 590 మార్కులతో తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. ఆవేశపడి ఏదో ఒక కోర్సు సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు జీవిత లక్ష్యం చక్కగా స్థిరపడాలని, తల్లిదండ్రులను సుఖపడాలని, మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీరు చదువుకున్న స్కూలుకి, మన రాష్ట్రానికి, భారతదేశానికి గర్వకారణంగా వెలుగొందాలని మీ అందరూ కూడా మీరు ఇంటర్మీడియట్లో ఎంపిక చేసే కోర్సు చాలా కీలకమైన గమనించండి. ఎక్కడైనా మీకు ఎంబైపీసీ అనే కోర్సు అవకాశం ఉంటే ఆ ఎంబైపీసీ చదివారంటే మళ్ళీ ఎంబీఏపీసీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇష్టం వచ్చిన కోర్సులో చేరద్దు. ఇక్కడ ఏంటంటే ఎంపీసీలో చేరేసాం, బైపీసీలో చేరేసామంటే బైపీసీ నుంచి ఎంపీసీలోకి వెళ్ళటానికి ఒక వారధి ఉంది. మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏబీ, మ్యాథమెటిక్స్ ఏబీ, 2వ సంవత్సరం మ్యాథమెటిక్స్ ఏబీ 2. బైపీసీ చదివిన వాళ్ళు ఎంపీసీలోకి రావడానికి, ఇంజనీరింగ్లో వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇలాంటి చిట్కాలే ఈ జూమ్ మీటింగ్లో మీరు వినవచ్చు. మీరు ఎటువంటి అనుమానాలైనా నివృత్తి చేసుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయొద్దని చెప్పి, మీరు జీవితంలో మీరందరూ 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా తెలుగువారు ఎక్కడున్నా నా మనవళ్ళుగా, మనవరాళ్ళుగా భావిస్తూ మీరు జీవితంలో రాణించాలని ఆకాంక్షిస్తూ మనం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి జూమ్ మీటింగ్లో కలుద్దాం.